ఏపీలో 2024 ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ డెడ్లైన్. కూటమి అధికారంలోకి వస్తుందా, వైసీపీ అధికారం చేజిక్కించుకుంటుందా అన్నది డిసైడ్ చేసే అత్యంత కీలకమైన స్పాట్ ఏపీలో ఒకటి ఉంది. అదే 101 జిల్లాల కోస్తా బెల్ట్. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా ఇది విస్తరించి ఉంది. ఈ మొత్తం బెల్టులో 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్రలో 34 ఉంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మరో 34 సీట్లు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలు కలుపుకొని మరో 33 సీట్లు ఉన్నాయి. ఇలా చూస్తే కనుక 101 సీట్లు అయ్యాయి. ఇందులో ఎవరికి 70 సీట్లు వస్తే వారు అధికారంలోకి రావటం ఖాయం. మరి ఆ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుందా, టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి కూటమికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే అలా కాదని వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2014 ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ కూటమికి అక్కడే మ్యాజిక్ ఫిగర్ 88 దగ్గరగా సీట్లు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి సీటు టీడీపీ పరమైంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందని కూటమి బాగా నమ్మకం పెట్టుకుంది. ఉత్తరాంధ్రలో కనీసం 20 సీట్లు, గోదావరి జిల్లాల్లో మరో 25 సీట్లు, అదేవిధంగా కృష్ణా, గుంటూరులో 25 సీట్లు గెలుస్తామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే వైసీపీకి 30 సీట్లు మాత్రమే కోస్తా బెల్టులో 7 జిల్లాల్లో వస్తాయని టీడీపీ కూటమి అంటుంది. అయితే అలా ఎప్పటికీ జరగదని, 2014 వేరు, 2024 వేరు అని వైసీపీ నేతలు అంటున్నారు. తమకు కోస్తా బెల్టులో ఖచ్చితంగా 50 దాకా సీట్లు వస్తాయని, గ్రేటర్ రాయలసీమలో మరో 50 సునాయాసంగా వస్తాయని, ఈ టోటల్ నెంబర్తో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమిని కోస్తాలో వైసీపీ ఎంతవరకు నిలువరించగలదు అనేది ప్రశ్నార్థకం. మరి జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఎవరిని డిసైడ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.